ఇలా ఉన్న చికెన్ కర్రీని నేను ఇప్పుడు చికెన్ ఫ్రై లాగా చేసేస్తున్నానండి. ఎలా చేసేసేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్రేవీ ఏమీ లేకుండా చికెన్ పీసెస్ మాత్రమే తీసేసుకొని వాటర్లో మంచినీటిలో వాష్ చేసుకోవాలండి. ఇలాగా గ్రేవీ ఏమీ ముక్కలకి లేకుండా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పీసెస్కే ఉప్పు, కారం, పసుపు పట్టి ఉంటుందండి. అంతే, చూసారు కదా, ఇలాగా రెడ్గా ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకొని దించేసుకుంటే మన ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. క్రంచీగా బాగుంటుంది. యాక్చువల్గా చికెన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఫ్రై తినాలనుకున్నప్పుడు ఇలాగ కొన్ని పీసెస్ తీసుకొని ఫ్రైలా చేసుకోవచ్చు. పైనుంచి చికెన్ మసాలా పొడి ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకొని కలిపేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు, కారం, పసుపు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. పప్పుచారులో ఇలా చికెన్ ఫ్రై పెట్టేసుకొని మేము తినేస్తున్నాము. నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.